ఈ బిలాల్ అకీల్ ఉన్నాడు, ఈ పాకిస్తానీ తమ్ముడు, ఫాహిద్ గడి తమ్ముడు. వీడు చాలా అద్భుతంగా వంటలు కూడా చేస్తాడంట. ఈ అబ్బాయి, నేను చాలా బాగా వంట చేస్తాను, నన్ను అందరూ సరిగ్గా మెచ్చుకోవడం లేదు, నేను చాలా బాధపడుతున్నాను అంటున్నాడు ఈ బిలాల్. వంట చేసేదో అంటాడు, నేను బ్రహ్మాండంగా వంట చేశాను, ఏదో బిలాల్ రౌండ్ ఆఫ్ చేశాను, మీకు కనిపిస్తుందో లేదో. ఈ కింద నాకు కొంచెం సహాయం కావాలి, లిటిల్ హెల్ప్. ఎవరి దగ్గర నుంచి కావాలి? ఈ పాకిస్తానీ బిలాల్ తమ్ముడికి, అకీల్కి అసాద్ హుస్సేన్ నుంచి కావాలి. అది కూడా అండర్లైన్ చేశాను చూడండి. మీరు అసాద్ హుస్సేన్ని మీరు టైప్ చెయ్యంగానే ఈ పాకిస్తానీ అసాద్ హుస్సేన్, పాకిస్తాన్లో ఉన్న ఈ తమ్ముడి ఫోటో బయటకు వస్తుంది. ఇక్కడ మీరు చిన్నగా చూసారంటే ఇతను పాకిస్తానీ ఆర్మీలో పనిచేస్తాడు. ఇతని నుంచి చిన్న హెల్ప్ కావాలంట ఈ అబ్బాయికి. అంటే ఒక బిర్యానీ ఫోటో పెట్టి నాకు హెల్ప్ కావాలని అడుగుతున్నాడు ఈ పాకిస్తానీ ఆర్మీ ఫ్రెండ్ని. ఇప్పుడు చెప్పండి ఈ కథ ఏమిటి? ఇలాంటి వాళ్ళకి ఎంఐఎం, కాంగ్రెస్, పోలీసులు, బీఆర్ఎస్ ఇంతమంది సహాయం చేస్తుంటే, వీళ్ళు ఎంత మోసం, ఎంత అన్యాయం చేస్తుంటే, మరి మన దగ్గర లవ్ జిహాదులు, ల్యాండ్ జిహాదులు, ఓటు జిహాదులు, చంపడాలు, నరకడాలు, మన వాళ్ళ తిండి తిప్పలు కూటికి మోసం జరగకుండా ఇంకా రజాకార్ ప్రభుత్వం నడవకపోతే ఏం నడుస్తుంది? నా బోటి వాళ్ళు ఎంతమంది బయటకు వచ్చి ప్రాణానికి తెగించి ఎన్ని అప్లికేషన్ ఫామ్స్ వేసినా కూడా, ఎన్నిసార్లు ఇక్కడ కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి బతిమిలాడినా కూడా న్యాయం ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే తెలంగాణ ప్రజలు మేల్కోవాల్సిన సమయం వచ్చింది. ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. దీనిని చల్లారనివ్వకండి, దీన్ని చల్లార్చేస్తారు.